వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సో, దిస్ ఈజ్ అవర్ బిట్‌కాయిన్ చార్ట్. ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ సపోర్ట్ ఏదైతే ఉందో, ఈ సపోర్ట్ బ్రేక్ అయితే సో, ఫర్గెట్ అబౌట్ దిస్ ఇక్కడ ఎంటర్ అవ్వమని చెప్పాను. బిట్‌కాయిన్ ఈస్ పంపింగ్ వెరీ, వెరీ మ్యాసివ్ అండ్ డైలీ పంప్ అవుతూనే ఉంది. సో, ప్రీవియస్ రెసిస్టెన్స్‌గా ఉన్న టాప్‌లో ఉన్న ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో, ఈ ట్రెండ్ లైన్‌ని మంచిగా ఒక 2-3 డేస్ రెసిస్ట్ చేసింది. ఆఫ్టర్ దట్ బ్రేకౌట్ అయింది. సో, ఇప్పుడు రీటెస్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తుంది. సో, ఇక్కడ రీటెస్ట్ అవుతదా? రీటెస్ట్ అయ్యి పంప్ అయితదా? లేదు అనంటే ఇక్కడ ట్రాప్ క్రియేట్ చేసి తిరిగి డ్రాప్ అయితదా? ఎవ్రీథింగ్ క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు థట్ సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ, వాటెవర్ ద ఇన్ఫర్మేషన్ యూ నీడెడ్ సో, ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, ఇక్కడ చూడండి రిపిల్‌కి సంబంధించిన వెరీ ఇన్ఫర్మేటివ్ న్యూస్ ఇది. రిపిల్ ఆర్ఎల్‌యూఎస్‌డి అని ఒక స్టేబుల్ కాయిన్ లాంచ్ చేయబోతుంది. ఆ లాంచ్ చేస్తున్న స్టేబుల్ కాయిన్ పైన ఓవర్‌గా హైప్ ఉంది అండ్ రిపిల్‌లో వోలటిలిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇట్ ఈస్ ఎ వెరీ ఇన్ఫర్మేటివ్ న్యూస్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ ఓకే. సో, మీరు అబ్జర్వ్ చేయండి ప్రీవియస్ చార్ట్ ప్యాటర్న్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో, డాగ్స్ గానీ, టర్బో కానీ, ఈఓఎస్ కానీ ఓకే. ఇవన్నీ ఎక్సలెంట్‌గా ఎక్కడైతే సపోర్ట్స్ ఉన్నాయో, ఆ సపోర్ట్స్ దగ్గర మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తూ ఉన్నాను. ఓకే. ఇఫ్ యూ ఆర్ ఎ ట్రేడర్ మీరు బేసిక్ స్పాట్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళైతే దిస్ కంటెంట్ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ టు మేక్ మనీ. సో, ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్ దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్ ఫర్ క్రిప్టో సిగ్నల్స్. కాంటాక్ట్ మీ ఫర్ దట్. సో, మీకు సిగ్నల్స్ తీసుకోవడం రాకపోయినా, సిగ్నల్స్ తీసుకునే టైం లేకపోయినా, ట్రేడింగ్ చేసే టైం లేకపోయినా సో, దెర్ ఈస్ అన్ ఎక్సలెంట్ సర్వీస్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్. సో, వి ఆర్ నాట్ టేకింగ్ మనీ ఇంటూ అవర్ హ్యాండ్. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ ఫోన్ నంబర్‌తో ఒక ఎక్స్‌చేంజ్ క్రియేట్ చేసి దానిలో మీ మనీ లోడ్ చేసుకున్న తర్వాత బేసిక్ లాగిన్ డీటెయిల్స్ తీసుకొని మెయిన్ ట్రేడ్ చేసి వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఓకే. ఐ యామ్ టెల్లింగ్ యూ అగైన్ ప్రాఫిట్ ఆర్ లాస్ వి విల్ షేర్. ఇఫ్ యూ వాంట్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ కాంటాక్ట్ టు దిస్ నంబర్. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. సో, ఇవి రిమూవ్ చేసుకుందాం మనం. ప్రీవియస్‌లీ ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. సో, ఇది ఏదైతే మైనర్ సపోర్ట్‌గా ఉందో ఇదే మేజర్ సపోర్ట్ అవుతూ ఉంది. సో, దీనికి బ్యాక్ ఎండ్ మనం అబ్జర్వ్ చేస్తే సో, బిట్‌కాయిన్ ఈటీఎఫ్. సో, ఇక్కడ చూడండి మీకెక్కడైనా సరే రెడ్ కనిపిస్తుందా? ఓకే. కంటిన్యూస్‌గా పాస్ట్ ఒక 10+ డేస్ నుంచి కంటిన్యూస్‌గా ఈటీఎఫ్స్ ఇన్‌ఫ్లోస్ అయితున్నాయి. ఓకే. ఇదివరకు ఒక $100, $200 మిలియన్ డాలర్స్ బిట్‌కాయిన్‌లోకి గాని, క్రిప్టోలోకి కానీ ఇన్‌ఫ్లో అయితే దట్ ఈస్ వెరీ హ్యూజ్. బట్ ఇక్కడ 100, 200 అనేది బేసిక్ అయిపోయింది. మినిమమ్ 400, 500, 700 యూ కెన్ సీ 700, $1 బిలియన్ ఇన్‌ఫ్లో అయిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ మ్యాసివ్. కంటిన్యూగా బిట్‌కాయిన్‌ని అన్ని కంట్రీస్ అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాయి. సో, కంట్రీస్ ఎకానమీ కొలాప్స్ అయ్యే ముందు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ‌లాగా ఒక సేవింగ్ మెకానిజం లాగా బిట్‌కాయిన్ ఆర్ క్రిప్టో కరెన్సీ వచ్చింది. సో, దాన్ని బిగ్ ప్లేయర్స్ అందరూ రియలైజ్ అయ్యారు కాబట్టే బిట్‌కాయిన్‌లో హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ యూ కెన్ సీ ఇథీరియంలో కూడా మంచిగా ఇన్‌ఫ్లోస్ స్టార్ట్ అయినాయి. సో, అందుకే బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం కంటిన్యూస్‌గా పంప్ అవుతూ ఉన్నాయి. సో, ఇదే నేను ప్రీవియస్‌గా చెప్పాను. ఫస్ట్ బిట్‌కాయిన్‌లోకి వాల్యూమ్ వస్తది. దాని తర్వాత ఇథీరియంలోకి ఆఫ్టర్ దట్ ఆల్ట్ కాయిన్స్‌లోకి వాల్యూమ్ వస్తది. ఆల్ట్ కాయిన్స్‌లో కూడా యూజ్ కేస్ ఉన్న కాయిన్స్‌నే మనం కన్సిడర్ చేయాలి. దానికి బేసిక్ ఫండమెంటల్ అనాలిసిస్ తెలిసుండాలి. ఓకేనా? సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్ కంటిన్యూగా పంప్ అవుతూ ఉంది అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవ్వకూడదు. చార్ట్ అనాలిసిస్ లేకుండా. సో, దిస్ ఈజ్ ఎ హ్యూజ్ రెసిస్టెన్స్ ఇక్కడ చూడండి. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 1 వీక్ టు 10 డేస్ వరకు. సో, దిస్ ఈజ్ ఎ గుడ్ రెసిస్టెన్స్. 1 వీక్ టు 10 డేస్ వరకు బిట్‌కాయిన్ మొమెంటమ్‌ని హోల్డ్ చేసింది అనంటే ఈ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ అయ్యే అవకాశం 99% ఉంటది. ఓకే. సో, బిట్‌కాయిన్ ట్రాప్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే సో, ఇక్కడ ఇది పంప్ అయింది. పంప్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేస్తారు. మనం డైలీ టైమ్ ఫ్రేమ్ చూస్తున్నాం కానీ అంత పేషెన్స్ ఎవరికీ ఉండదు. ఓకే. సో, ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేస్తారు. సో, ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ స్టాప్ లాస్‌లు ఇక్కడుంటాయి. ఓకే. యూ కెన్ సీ స్టాప్ లాస్. ఈ ప్రీవియస్ క్యాండిల్స్ దగ్గర స్టాప్ లాస్ ఉంటాయి కాబట్టి, సో, దీన్ని హంట్ చేస్తుంది. లేదు అనంటే ఇక్కడ స్టాప్ లాస్ బిలో పెట్టుకుంటారు. కొంచెం ఎక్కువగా స్టాప్ లాస్ పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, ఆ స్టాప్ లాస్ హంటింగ్ అనేది కంపల్సరీ జరుగుతుంది. అండ్ దిస్ విల్ యాక్ట్ యాస్ ఎ గుడ్ సపోర్ట్. ఓకే. సో, సపోర్ట్ అనేది మనకెట్లా తెలుస్తది అనంటే, ఒక 4 అవర్ క్యాండిల్ దీని దగ్గర క్లోజ్ అయితే, అక్కడ ఫార్మ్ అవుతున్న క్యాండిల్స్‌ని బట్టి మనకది పంపింగ్ క్యాండిలా, డంపింగ్ క్యాండిలా అనేది అర్థమైతది. ఓకేనా? ఈ లైన్ మార్క్ చేసుకోండి. సో, ఇక్కడ ఆల్రెడీ జోన్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ జోన్ ఉంది కాబట్టి ఐయామ్ జస్ట్ డ్రాయింగ్ ఎ లైన్. దిస్ విల్ ఆల్సో యాక్ట్ యాస్ ఎ గుడ్ సపోర్ట్.
సో, ఐయామ్ రిమూవింగ్ దిస్ 114 ఆల్సో యాస్ ఆఫ్ నౌ. సో, ఇక్కడ 100,000 దగ్గర ఎట్లా అయితే మంచి రెసిస్టెన్స్ ఉందో, హ్యూజ్ రెసిస్టెన్స్ ఐ యామ్ అబ్జర్వ్డ్ ఎట్ 148. సో, 100,000 ఏదైతే బెంచ్ మార్క్ ఉందో 150,000 ఆల్సో ఈస్ ఎ బెంచ్ మార్క్. సో, దాని బిఫోర్ 148 దగ్గర ఇఫ్ యూ ఆర్ హోల్డింగ్ ఇన్ స్పాట్, సో, 148 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకేనా? సో, ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో, అది ఇమ్మీడియేట్‌గా అక్కడికెళ్తదని నేను చెప్పను. సో, ఇట్ టేక్స్ సమ్ టైమ్. బట్ అక్కడి వరకు వెళ్ళినప్పుడు యూ షుడ్ ఎగ్జిట్ అట్‌లీస్ట్ 50-70% ఆఫ్ యువర్ పోర్ట్‌ఫోలియో. సో, ఏదైతే ప్రాఫిట్స్ వస్తాయో, ఆ ప్రాఫిట్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో, ఆ 50% తిరిగి మళ్ళీ డంప్ అయినప్పుడు, లేదు తిరిగి మళ్ళీ సపోర్ట్స్ దగ్గరకొచ్చినప్పుడు యూ కెన్ ఇన్వెస్ట్ అగైన్. ఓకే. సో, దిస్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్. బట్ ఇక్కడ షార్ట్ టర్మ్‌లో బిట్‌కాయిన్‌లో మీరు ఎంటర్ అవ్వాలి అనంటే, సో, బ్రేక్ అయింది కదా అని చెప్పి బ్లైండ్‌గా ఎంటర్ అవ్వద్దు. ఈ సపోర్ట్ యూ కెన్ కన్సిడర్ 101.5 దగ్గర నుంచి 102 వరకు. సో, ఈ సపోర్ట్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ దిస్ సపోర్ట్ 99. ఓకే. సో, 99,000 ఏదైతే ఉందో, సో, ఈ 99,000 సపోర్ట్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు. ఈ 2 సపోర్ట్స్. ఓకే. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ షార్ట్ టర్మ్ ఒక 3% ఉంది. 3% కాబట్టి ఓకే. 4-5x వరకు లివరేజ్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ ఎంటర్ అయితే తిరిగి మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గర ఎగ్జిట్ అయిపోండి. 2 ఎంట్రీస్ ఫిల్ అయితే సో, ఇది టార్గెట్ 1 అయితుంది. ట్రెండ్ లైన్ అనేది టార్గెట్ 2 అవుతుంది. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ ఈ రెండిటి దగ్గర బేసిక్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో, ఒకవేళ స్పాట్స్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి అన్నా సరే, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ 2 ప్లేసెస్ దగ్గర యూ కెన్ ఇన్వెస్ట్. సో, మార్క్ థీస్ లైన్స్ 105. సో, 105, 106 అనుకోవచ్చు. అండ్ 112-113 అనుకోవచ్చు. సో, నేను జస్ట్ లైన్స్ డ్రా చేస్తూ ఉన్నాను. బికాజ్ మెస్సీగా ఉండకుండా ఉండడానికి. దీస్ విల్ యాక్ట్ యాస్ ఎ రెసిస్టెన్స్. 105 దగ్గర 105-106 రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయితుంది. అండ్ 112-113 ఆల్సో యాక్ట్ యాస్ ఎ గుడ్ రెసిస్టెన్స్. ఓకే. సో, ఇది బిట్‌కాయిన్‌కి సంబంధించిన చార్ట్ అనాలిసిస్. సో, దిస్ ఈజ్ నాట్ ఎ రాకెట్ సైన్స్. మీరు రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. ఇక్కడ క్యాండిల్స్ చూడండి ఎట్లా రెసిస్టెన్స్ అయినాయో. ఇక్కడ క్యాండిల్స్ చూడండి ఎట్లా సపోర్ట్ తీసుకున్నాయో. సో, దాన్ని మనం మార్క్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. చూడగానే అర్థమైపోతది. సో, కమింగ్ టు ఇథీరియం అనాలిసిస్. సో, ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ లైన్, సో, ఈ 4000 లెవెల్ ఏదైతే ఉందో, ఈ 4000 లెవెల్ అండ్ ట్రెండ్ లైన్ ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్ అని చెప్పాను. ఓకే. సో, ఇక్కడ చాలా గేమ్ ప్లాన్ అయింది. స్టాప్ లాస్‌లు హంట్ అయినాయి. సో, పంప్ అయినట్లే పంప్ అవుతూ ఉంది. డంప్ అవుతూ ఉంది. సో, ఇప్పుడు ఇథీరియం మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? సో, యాస్ ఆఫ్ నౌ ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఈ లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తూ ఉన్నాను. సో, ఈ లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఒకవేళ ఇథీరియం డంప్ అయితే యూ కెన్ ఎంటర్ హియర్. 3830 దగ్గర ఎంటర్ అవ్వచ్చు. అండ్ సెకండ్ ఎంట్రీ విల్ బి దిస్ ట్రెండ్ లైన్. సో, ఇక్కడ వీక్లీ టైమ్ ఫ్రేమ్ చూడండి. ఎక్సలెంట్‌గా బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దిస్ ఈజ్ రెడ్ క్యాండిల్ కనిపిస్తూ ఉన్నా సరే, ఇది కంప్లీట్ పిన్ బార్. బుల్లిష్ పిన్ బార్ అనుకోవచ్చు. సో, ఈ పిన్ బార్ ఇక్కడ చూడండి టాప్‌లో ఈ గేమ్ ప్లాన్ ఇక్కడ ఒకటి నడుస్తూ ఉంది. ఆహ్, ఈ లైన్ కూడా మార్క్ చేసుకోండి. ఓకే. కన్సిడర్ ఇక్కడ ఒక కలర్ ఇస్తాను. ఓకే. కన్సిడర్ దిస్ ఈజ్ ఎ జోన్. ఈ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని జోన్ లాగా కన్సిడర్ చేయండి. జోన్ డ్రా చేస్తే ఇది చాలా పెద్దగా ఉంటది కాబట్టి. సో, ఇక్కడ చాలా గేమ్ ప్లాన్ నడుస్తుంది. యూ కెన్ అబ్జర్వ్. సో, పిన్ బార్స్ ఫార్మ్ అయితున్నాయి. డాజీ క్యాండిల్స్ ఫార్మ్ అయితున్నాయి. పంప్ అవుతుంది. డంప్ అవుతుంది. ట్రాప్ క్రియేట్ చేస్తూ ఉంది కాబట్టి. సో, ప్రీవియస్‌లీ మనం ఈ లెవెల్ అనుకున్నాం. బట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో 4005 ఆర్ 4010 అనుకోండి. ఈ లెవెల్ అబోవ్ ఎప్పుడైతే ఇథీరియం సస్టైన్ అయితదో అప్పుడే మనం లాంగ్ ఎంటర్ ప్లాన్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ 2 సినారియోస్. సో, పంప్ అయినప్పుడు ఈ లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే, సస్టైన్ అంటే చూడండి ఇక్కడ క్యాండిల్స్ విక్స్ ఫార్మ్ అయితున్నాయి గానీ క్యాండిల్స్ ఫార్మ్ అవ్వట్లేదు. ఓకే. సో, క్యాండిల్స్ ఫార్మ్ అయినప్పుడు మీరు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేదు అనంటే దిస్ విల్ ఎంట్రీ 1. ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి డ్రాప్ అవుతూ ఉంటే దిస్ విల్ ఎంట్రీ 1 అండ్ దిస్ విల్ ఎంట్రీ 2 అయితుంది మీకు. ఓకే. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వ్ చేసుకోండి. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇంకా చాలా క్లియర్‌గా ఉంది. సో, దిస్ విల్ ఎంట్రీ 1, ఎంట్రీ 2. అలాగే ఇది టార్గెట్ 1 అవుతుంది. ఒక 50-70% సెల్ చేసుకోండి. ఆఫ్టర్ థట్ యూ కెన్ హోల్డ్ దీన్ని పంప్ అవుతూ ఉంటే. సో, ఒకవేళ డ్రాప్ అయిందనుకోండి 50-70% ఆల్రెడీ సెల్ చేశారు కాబట్టి తిరిగి మళ్ళీ ఈ సపోర్ట్ దగ్గర మీరు ఎంటర్ అవ్వచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇథీరియం. అండ్ ఇక్కడ చూడండి ఇదొక ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ కింద కూడా ఫార్మ్ అయితుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. మనకున్న ఒకే ఒక్క పాజిటివ్ సైన్ ఏంటి అనంటే ఈ బుల్లిష్ పిన్ బార్ అండ్ ఈటీఎఫ్స్ కంటిన్యూగా ఈటీఎఫ్స్ ఇన్‌ఫ్లో అవ్వటం ఒక్కటే పాజిటివ్ సైన్. ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అనేది మంచిది కాదు. ఓకేనా? సో, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇన్ ఇథీరియం ఆల్సో. సో, ఎప్పుడైతే మనం తిరిగి ఇది బ్రేక్ అయితదో అప్పుడే 90% కన్ఫర్మేషన్ ఉంటది. సో, ఇక్కడ ఈ ప్యాటర్న్ అనేది దిట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్యాటర్న్.
సో, కమింగ్ టు అదర్స్ డామినెన్స్ ప్రీవియస్ డ్రాయింగ్ ఇది. సో, జస్ట్ ఈ ట్రెండ్ లైన్ ఎక్స్‌టెండ్ చేస్తూ ఉన్నాను. సో, దిస్ ఈస్ నాట్ గుడ్. ప్రీవియస్‌లీ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫార్మ్ అయితే ఈ టాప్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయిపోతది. డబుల్ టాప్ ఫార్మ్ అయితే ఇక్కడ చూడండి. డబుల్ టాప్ ఫార్మ్ అయితే ఈ బాటమ్ బ్రేక్ అవుతుంది. డబుల్ టాప్, బాటమ్ బ్రేక్ అయింది. ఓకే. లెట్స్ సీ దిస్ ఈస్ డబుల్ బాటమ్. ఆల్మోస్ట్ అంటే 100% కాదు. ఒక 80% వరకు డబుల్ బాటమ్ కింద కన్సిడర్ చేయొచ్చు. టాప్ బ్రేక్ అయిపోయింది. ఓకే. యూ కెన్ సీ దిస్ ఈస్ ఎ ట్రిపుల్ బాటమ్. ఓకే. యూ కెన్ సీ ఆహ్, ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనం ఇట్లా ఈ ట్రెండ్ లైన్‌ని తీసుకుంటే దిస్ ఈస్ ట్రిపుల్ బాటమ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో, సపోర్ట్ దగ్గర బాటమ్ ఫార్మ్ అయితుంది. అలాగే ట్రెండ్ లైన్ దగ్గర కూడా బాటమ్స్ ఫార్మ్ అయితాయి. ఇది కూడా డబుల్ టాప్. దిస్ ఈస్ ఆల్సో ఎ డబుల్ టాప్ సినారియో ఎట్ ట్రెండ్ లైన్. ఓకే. సో, దిస్ ఈస్ నాట్ గుడ్. అండ్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతుంది. సో, దీన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు మనం. దిస్ ఈజ్ నౌ 50-50 ఛాన్సెస్. ఓకే. ఈ ట్రెండ్ లైన్ కానీ, ఈ సపోర్ట్ కానీ బ్రేక్ అయింది అనంటే ఆల్ట్ కాయిన్స్ హ్యూజ్ పంప్ అవుతూ ఉంటాయి. సో, దీన్ని డబుల్ బాటమ్ కింద ఫార్మ్ అయ్యి దీన్ని బ్రేక్ చేసింది అనంటే, ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి రీటెస్ట్ అయింది అనంటే తిరిగి ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కూడా కాదు, ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు ఆల్ట్స్‌లో హ్యూజ్ ఫాల్ ఉండబోతుంది. సో, ఇక్కడ నేను అదే చెప్పాను. సో, ఈ ఏరియాలో వోలటిలిటీ ఉంటది. పంప్స్ అండ్ డంప్స్ ఉంటూ ఉంటాయి. సో, దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఫ్యూచర్ ట్రేడింగ్. సో, యూ కెన్ అబ్జర్వ్ పాస్ట్ 1 వీక్ నుండి పంప్స్, డంప్స్ అవుతూ ఉన్నాయి. సో, ఇట్లానే మ్యానిప్యులేషన్ అవుతూ ఉంది. బట్ యెస్టర్‌డే ఒక మంచి బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. బట్ టుడే ఒక పంపింగ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. వి హావ్ టు వెయిట్ అండ్ అబ్జర్వ్. మనం ఇక్కడ ఏది ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. సో, ఇది బ్రేక్ అవుతుంది అనే పాసిబిలిటీ ఉంది. అలాగే సో, దీన్ని సపోర్ట్‌గా తీసుకోబోతుంది అనే పాసిబిలిటీ కూడా ఉంది. ఓకే. సో, వి కాంట్ ప్రిడిక్ట్. సో, కమింగ్ టు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి. ఇక్కడ ఒక బేరిష్ పిన్ బార్ ఫార్మ్ అయింది. సో, ఐయామ్ రిమూవింగ్ దిస్. సో, ఇక్కడ చూడండి. ఈ బేరిష్ పిన్ బార్ అంటే ఇది గ్రీన్ క్యాండిల్ అయినా సరే ఇదొక బేరిష్ క్యాండిల్. సో, యూఎస్‌డిటీ ఫాల్ అయ్యే అవకాశం ఎక్కువుంది అబౌట్ దిస్ బేరిష్ పిన్ బార్. అందుకే ఈ బాటమ్ అనేది ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఈ బాటమ్ ఈ ట్రెండ్ లైన్ కానీ, ఈ బాటమ్‌లో ఉన్న ఈ సపోర్ట్ కానీ చాలా ఇంపార్టెంట్. దీన్ని అబ్జర్వ్ చేసి దీన్ని బ్రేక్ అయిన తర్వాతే మీరు ఒకవేళ ఆల్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి. లేదు అనంటే ఇది పంప్ అయ్యి ఆల్ట్స్ డంప్ అయిన తర్వాతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఓకేనా? సో, యూఎస్‌డిటీ డామినెన్స్ ఫాల్ అవుతూ ఉంటే మార్కెట్ పంప్ అవుతది. యూఎస్‌డిటీ డామినెన్స్ పంప్ అవుతూ ఉంటే మార్కెట్ ఫాల్ అవుతుంది. సో, కమింగ్ టు అదర్స్ డామినెన్స్ చూడండి. సో, ప్రీవియస్‌లీ డ్రాయింగ్స్ ఇవి. సో, ఇక్కడ రెసిస్టెన్స్, సపోర్ట్ అండ్ ఇదే చెప్పాను ప్రీవియస్‌లీ ఇక్కడ నుండి పంప్ అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ మిడిల్‌లో సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి. బట్ సపోర్ట్ తీసుకుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఒక మంచి బుల్లిష్ క్యాండిలే కానీ అంత హ్యూజ్ క్యాండిల్ కాదు. ఇక్కడ చూడండి ఇదొక బుల్లిష్ క్యాండిల్ ఆర్ డాజీ అనుకోవచ్చు. సో, దీన్ని ఫిల్ చేసింది. ఫిల్ చేసిన తర్వాత అట్‌లీస్ట్ దీని మిడిల్ వరకైనా సరే ఈ క్యాండిల్ పంప్ అయ్యి ఉంటే మనకు పొటెన్షియల్ ఉంది ఆల్ట్స్‌లో అని తెలుస్తుంది. బట్ ఇక్కడ అంత మంచి క్యాండిల్ ఇప్పుడు ప్రీవియస్ ఫార్మ్ అయిన బేరిష్ క్యాండిల్ కంటే ఇది అంత మంచి క్యాండిల్ కాదు కాబట్టి పొటెన్షియల్ కనపడట్లేదు. అంటే వాల్యూమ్ కనపడట్లేదు. యూ కెన్ సీ ఆల్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. కంటిన్యూ‌గా ఫాల్ అవుతూ ఉన్నాయి. తిరిగి మళ్ళీ పంప్ అవుతూ ఉన్నాయి. ఫాల్ అవుతూ ఉన్నాయి. తిరిగి మళ్ళీ పంప్ అవుతూ ఉన్నాయి. అండ్ అగైన్ ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అవుతూ ఉంది. సో, చూడండి ఒకవేళ డ్రాప్ అయితే ఇక్కడి వరకు వస్తది. డబుల్ బాటమ్ ఫార్మ్ అయ్యి తిరిగి మళ్ళీ పంప్ అయ్యే అవకాశం ఉంది. సో, దిస్ ఈస్ ఇన్ డైలీ టైమ్ ఫ్రేమ్. కమింగ్ టు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మంచి విక్ ఫార్మ్ అయింది. ఓకే. సో, ఏదైతే ఫాల్ ఉందో ఈ ఫాల్ అయిన దానిలో 50% రికవర్ అయింది. 50% రికవర్ అవ్వటం ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో దీని పైన క్లోజ్ అయ్యి ఉంటే 80-90% ఆల్ట్స్ పంప్ అయితాయి అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బట్ ఇట్లా క్లోజ్ అయింది కాబట్టి 50-50 ఛాన్సెస్ అని అంటున్నా. ఓకే. మనం ఎక్కడ చూసినా ఇథీరియంలో చూసినా, బిట్‌కాయిన్‌లో చూసినా, ఓకే, యూఎస్‌డిటీ డామినెన్స్‌లో చూసినా సరే అన్నీ 50-50 ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో, కన్ఫర్మేషన్ లేనిదే మీరు బ్లైండ్‌గా ఎంటర్ అవ్వద్దు. అలాగని చెప్పి ట్రేడ్ చేయకుండా ఉండొద్దని నేను సజెస్ట్ చేయట్లేదు యాస్ ఆఫ్ నౌ. సో, ఏదైతే ట్రేడ్స్ చేస్తూ ఉన్నారో వాటిని మినిమైజ్ చేసుకోండి. మార్జిన్స్ తగ్గించుకోండి. ఒక 1 వీక్ టు 10 డేస్ వరకు తిరిగి మళ్ళీ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? సో, దిస్ ఈస్ ఇట్ నౌ. సో, ఏ కాయిన్ గురించైనా చార్ట్ అనాలిసిస్ కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. సో, ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.